హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెహరీ స్పెక్ట్రమ్ ఛానల్. నిన్న 12th Jan 2025 నైట్ 9 PM షోకి నేను ఉప్పల్ ఏషియన్లో డాకు మహారాజ్ మూవీని చూశాను. పెద్ద హీరో మూవీస్ అన్నీ టెంప్లెట్ బేస్డ్గానే ఉంటాయి. సో ఓన్లీ టేకింగ్ మ్యాటర్స్ అని నా ఒపీనియన్. డైరెక్టర్ బాబీ ప్రీవియస్ మూవీస్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ చాలా నీరసంగా అయితే ఉంటుంది. ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ చాలా యావరేజ్గా అయితే ఉంది. సో పాజిటివ్స్ వచ్చేసరికి బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంట్రడక్షన్ చాలా చాలా బాగుంది అండ్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈజ్ వెరీ గుడ్. నెగిటివ్స్ వచ్చేసరికి మీరు కిక్ 2 మూవీ చూసే ఉంటారు. అందులో ఠాకూర్ ఫ్యామిలీ నుంచి ఒక ఊరిని హీరో ఎలా కాపాడుతాడో ఇందులో కూడా సేమ్ హీరోని ఒక ఊరు వారు హెల్ప్ అని అడిగితే హీరో వచ్చి హెల్ప్ చేస్తాడు అండ్ ఆ ప్రాసెస్లో జరిగే డ్రామానే ఈ మూవీ యొక్క స్టోరీ. సో మోస్ట్లీ ప్రెడిక్టబుల్ స్టోరీనే ఇది. సో అదొక్కటే చాలా డ్రాబ్యాక్. అండ్ డైరెక్టర్ బాబీ నాగార్జున గారితో కనుక ఒక మూవీ తీస్తే పెద్ద హీరోస్ అందరితోనూ మూవీస్ తీసినట్టే. ఒక్క ముక్కలో ఈ రివ్యూ చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళ లిమిటెడ్ స్కోప్స్లో బాగానే యాక్ట్ చేశారు. ట్విట్స్ లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యాన్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా నచ్చుద్ది ఈ మూవీ. మీరు ఈ మూవీని చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.